హాయ్ అండి, నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. చూసేయండి. కావాల్సిన దినుసులు: పత్తి, చెక్క, లవంగం, యాలక్కాయ, అనాస పువ్వు, అల్లం వెల్లుల్లి గసగసాలు, ధనియాలు. ఇవన్నీ నూరుకుని శుభ్రం చేసుకున్న చికెన్లో కలుపుకోవాలి. పెరుగు, నిమ్మకాయలు 2, 4 స్పూన్ల కారం, తగినంత ఉప్పు. కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నానండి. లెగ్ పీసులు విడిగా తీసి ఫ్రై చేస్తాను. కేజీ చికెన్లోకి 1/2 లీటర్ పెరుగు అయితే పడుతుందండి. నేను 1/2 లీటర్ పెరుగు వేసుకున్నాను. టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టుకోవాలి. ఈలోపు కొత్తిమీర, పుదీనా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కోసుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయల గురించి ఒక చిన్న చిట్కా అండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి అలా బోర్లో వేస్తే కళ్ళల్లోంచి నీళ్లు రావు. ఈ చిట్కా ఉల్లిపాయలు కోసే ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. అందులో 4 స్పూన్ల నెయ్యి, 5-6 స్పూన్ల నూనె వేసుకోవాలి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసుకోవాలి. అవి ద్వారగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ద్వారగా వేగిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద వేరే గిన్నెలో కేజీ బియ్యం కడిగి పెట్టుకోవాలి. అందులో ఉప్పు, కొత్తిమీర, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, 1 స్పూను నూనె కూడా పోసుకోవాలి. ఇది వేగిపోయిందండి. అందులో కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ తీసిన తర్వాత ఆ మసాలా గిన్నెలో కాసిన నీళ్లు పోసి ఆ నీళ్లు ఆ బియ్యం ఉన్న గిన్నెలో పోసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఆ మసాలా ఫ్లేవర్ ఆ బియ్యానికి, అన్నానికి పడుతుంది. చికెను దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత 3 వంతులు ఉడికిన బియ్యాన్ని ఆ చికెన్లో వేసుకోవాలి. స్పీడ్గా పెట్టేశానండి, వీడియో బాగా లాంగ్ అయిపోతుందని. అలా మొత్తం వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర, 1 స్పూను నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని దమ్ చేయాలి. అలా చుట్టూతా పిండి పెట్టిన తర్వాత ఒక పావు గంట దమ్ చేసుకోవాలి.
అయిపోయిందండి పావు గంట. చూసేద్దాం. చికెన్ లెగ్ పీస్లు తీసి పెట్టాను కదండి 4, అవి ఇలా ఫ్రై చేసుకున్నాను. బిర్యానీలోకి బాగుంటాయి కదండి. అంతేనండి, అయిపోయింది వేడి వేడి బిర్యానీ. టేస్టీ టేస్టీ బిర్యానీ. ఎలా ఉంది? నచ్చిందా? నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.